సో రీసెంట్గా ఇప్పుడు మీరు చూస్తే కనుక మీరు చేసిన ఒక పాట ఇది అమ్మ మీద ఒక పాట అద్భుతంగా ఉంది. అది మీరు కంపోజ్ చేశారు, మీరే పాడారు, మంచి వాయిస్ మీది. ఒక పెక్యులర్ వాయిస్ లాగా అనిపించింది, రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ వాయిస్ లాగా అనిపించింది. సో అది మీరు ఆ పాట విన్నప్పుడు ఏమైందంటే జనరల్గా అమ్మ మీద రాసిన పాటలా కాకుండా మీరు పర్టికులర్గా మీ అమ్మ కోసం చేసిన పాటలాగా అనిపించింది. అవునండి. సో ఆ పాటతో ఒకసారి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. తొలి క్షణం, తొలి పదం, తొలి నిజం మా అమ్మ, తొలి వరం, తొలి బలం, తొలి ధైర్యం మా అమ్మ, అలిగిన ఒక అందం, అరిచిన ఒక అందం, మురిసిన ఒక అందం, అమ్మంటే ఎంతో అందమైన ప్రాణం, నాలో చలనం అమ్మ, నాలో కవనం అమ్మ, ఓటమి గెలుపే లేని బహుమానం అమ్మ, అమ్మకి అన్నీ తెలుసు అయినా అమ్మే అలుసు, ఉంటే చాలు నాకు అమ్మ శీసు. నైస్ నైస్, సూపర్. అంటే అమ్మ మీద వచ్చిన పాటలో కొంచెం కొత్త పర్సెప్షన్లో కనిపిస్తుంది, సాహిత్యం కావచ్చు, మీ ట్యూన్ కావచ్చు. నేను సింగర్ కాదండి, నేను కంపోజర్నే. ఈ పాటతో ట్రై చేశాను. ఓకే, అయినా ఈ పాటకు మీ వాయిస్ నిజంగా బాగుంది అనిపిస్తుంది. ఎవరు పాడడానికి, ఎవరు ఊహించుకోవడానికి లేకుండా. యాక్చువల్లీ వేరే సింగర్తో కూడా ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లాస్ట్ మినిట్లో డిసైడ్ చేయాల్సి వచ్చింది. మా వాళ్ళు కూడా అంటారు, అంటే నువ్వే చేస్తున్నావు కదా మదర్ కోసం, నీ వాయిస్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సో అలాగా వేరే సింగర్ ఎవరో తెలుసుకోవచ్చు అవుదండి. అంతేనా? సో ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు పర్టికులర్ అంటే మనకు ట్రెండింగ్లో ఉన్న సినిమా, త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరు పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. మూవీ చాలా బాగుందండి. అసలు నాకైతే వినగానే గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఇస్ మై అంటే ఫస్ట్ మూవీ టు వర్క్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఓకే, నేను ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ వర్క్ చేశానండి, ఆల్ డిఫరెంట్ హీరోస్. కానీ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చిందండి. అంటే యాజ్ మై అంటే నా పర్సెప్షన్లో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ ద మ్యూజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్